రాష్ట్రానికి ఉపయోగం అనే ఒకే ఒకే ఒక ఎస్ దృక్పథం భాస్కర్ రావు గారు అంటే తప్ప ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం అనేది మనకు పెండపాటి పుల్లారావు గారు చెప్తారు. పెండపాటి పుల్లారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన టీడీపీ కూటమితోని బీజేపీ కలిస్తే బీజేపీకి ప్లస్సా మైనసా, లేదు అంటనంటే టీడీపీ జనసేన కూటమిలకు ప్లస్సా మైనసా? మరోపక్క కాంగ్రెస్ పార్టీ జనసేన టీడీపీ గ్రీన్ సిగ్నల్ గురించి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మాట కూడా వాస్తవమే. ఒకటి ముఖ్యంగా ఏదైనా రాజకీయంలో అయిపోవచ్చు. నిన్నటి నుంచి వినపడేది అదే నేనేదో పుకారు చెప్పినట్టుగా అంటే బాగోదు. ఒక స్పెక్యులేషన్ కూడా వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుంది నితీష్ కుమార్ తర్వాత. వైఎస్ఆర్సీపీ కూడా ఏమైనా ఆఫర్ చేస్తుందా బీజేపీకి? ఆ ప్రశ్న వస్తుంది. అదే మీరేదో నేను ఒకరు కదా ప్రశ్న వినపడుతుంది అక్కడక్కడ. పాలిటిక్స్ ఏదైనా జరగవచ్చు, ఎవరితోనైనా చేయగలపచ్చు. సో అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి. అదొక జరుగుతూ ఉన్నది ఈవేళ. అది రేపటితో ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చారు అవ్వకపోవచ్చు. ఒకటి. రెండోది భాస్కర్ గారు చెప్పింది చాలా చక్కటి మాట చెప్పారు. 98లో 20%, 18% ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఎవరు పాస్ చేశారు తర్వాత? ఎవరు తొక్కిస్తారు బీజేపీని? ఈవేళ భాస్కర్ గారు ఏమనుకోవద్దు, చేదు మాట చెప్తుందా. స్మాల్ ఇస్ బ్యూటిఫుల్. బీజేపీకి ఏంటంటే చిన్నగా ఉంటే ఒక ఇద్దరు ఇక్కడ, చిన్నగా ఉంటే ఒక ఇద్దరు తెలంగాణలో శుభ్రంగా బీజేపీని యూజ్ చేసుకుంటాం. జ్ఞాపకం పెట్టుకోండి. మన 2019కి మీరు పోటీ చేశారు. బాగా తిన్న ఎంపీలు మినిస్టర్లు పారిపోయారే, పోటీ చేయలేదే. మళ్ళీ టికెట్లు కావాలని ముస్తాబు అవ్వచ్చున్నారా? వస్తున్నారు కదా. ఏం శ్రీనివాస్ గారు కరెక్టే కదా? కరెక్ట్ కాదా? వస్తున్నారు కదా. ఏదో బలంగా ఉన్నది ఈ కూటమి అని వస్తున్నారు కదా. అందువలన బీజేపీ గుడ్ పార్టీ. నాయకులు ఇక్కడ తెలంగాణలో కూడా పెరగదు డెలిబరేట్ గా పెరగదు. ఎందుకంటే తక్కువగా ఉంది సార్. సో ఆ సబ్జెక్ట్ ఎలా ఉండదా. మెయిన్ పాయింట్ ఏమిటంటే అది మెయిన్ పాయింట్ ఏమిటంటే బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఉన్నది వీళ్ళతో కలిస్తే. తర్వాత నేను కూడా అనుకుంటున్నా తప్పకుండా బీజేపీకి అలయన్స్ కావాలి. ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీతో వెళ్తాదా, ఈ పాత అలయన్స్తో వెళ్తాదా? అది మాత్రం అలయన్స్ లేకపోతే ఒక్క సీట్ కూడా రాదు. దక్షిణలో 100 సీటుల్లో ఇప్పుడు 4 ఉన్నాయి. 4 తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక వదిలేస్తే తమిళనాడు, కేరళ. అది సాగదు. ఎన్ని వచ్చి అక్కడ స్వీప్ అయిపోయింది, ఇక్కడ స్వీప్ అయిపోయిందంటే నేను ఒప్పుకోవట్లేదు. బీజేపీ మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఆంధ్రాలో మాత్రం చాలా జాగ్రత్తగా అలయన్స్ చేసుకోకపోతే పెద్ద నష్టం వస్తాయి. అలయన్స్ మాత్రం బీజేపీ ఎవరితోనో మాత్రం చేసుకుంటారు. బీజేపీ ప్లస్ జనసేన ప్లస్ ఎవరు ఇంకొకరు కూడా పెట్టుకుంటారు. లేకపోతే సీట్స్ కావాలి వాళ్ళు. సో అందువల్ల రాబోయే రోజుల్లో అది అలాగుంటారా? జనసేన చెప్పినట్టుగా టీడీపీతో వెళ్తారా? వెళ్ళరా అంటే అదే పెద్ద ఏం లేదు. టీడీపీతో మాకేదో బ్యాడ్ ఉన్నదని కాదు. నితీష్ కుమార్తో కలిసిపోతారు, మళ్ళీ వదిలేస్తారు. అది పాలిటిక్స్లో నేనే వెల్కమ్ చేస్తా. ఏ తలుపులు మూసేసి ఉండవు పాలిటిక్స్లో. ఎప్పుడు తలుపులు తెరుచుంటాయని అమిత్ షా అన్నాడు, మర్చిపోవద్దు. సో అందువల్ల పొత్తు ఉంటుంది. ఎలా పనిచేస్తుంది, ఏం పని చేస్తుంది ఇంకా మనం చెప్పలేం. బట్ పొత్తు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎస్ శ్రీనివాస్ గారు, అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్